హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం గుండం రామక్క అనే గుడి దగ్గరికి వెళ్దాం. ఈ గుడి వచ్చేసి మా ఊరి దగ్గర నుంచి ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది సంవత్సరానికి ఒకసారి మాత్రమే జరుగుతుంది జాతర. ఎందుకంటే ఇందులో శివుడు మరియు రామక్క దేవుడు ఇద్దరు ఉంటారు. ఇది శివరాత్రి రోజు మాత్రమే జరుగుతుంది. ఇప్పుడు వచ్చే శివరాత్రికి మీకు ఇంకా జాతర జరిగేటప్పుడు ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇప్పుడైతే మనం వెళ్ళి గుడిని చూద్దాం. ఇదే అండి ఊరు. ఈ ఊరు ముందే ఉంటుంది గుండం తండ. ఈ గుడికి రావాలంటే వరంగల్ జిల్లాలోని నర్సంపేట దగ్గర నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇవి వచ్చేసి నర్సంపేట నుంచి పాకాల రూట్లో అశోనార్ అనే ఊరు వస్తుంది. ఆ నుంచి లిఫ్ట్ తీసుకుని ఒక 5 కిలోమీటర్ల దూరం పోతే డబ్బీర్పేట అనే ఊరు వస్తుంది. ఆ నుంచి ఒక 5 కిలోమీటర్లు వస్తుంది. మొత్తం రూట్ అయితే చాలా బాగుంటుంది. మొత్తం డాంబర్ రోడ్డు. రావాలనుకున్న వాళ్ళంతా ఈ శివరాత్రి రోజు రండి. శివరాత్రి రోజు నైట్ అండ్ పొద్దున కూడా జాతర జరుగుతుంది. చాలా బాగుంటుంది. చూడాలనుకున్న వాళ్ళందరూ రండి. మనం అయితే లోపలికి పోయినప్పుడు గేట్ తీసుకొని మీకు దేవుణ్ణి చూపిస్తాను. చూడండి, వినాయకుడు, అలాగే ఒక చిన్న శివుడు, లోపల గర్భగుడిలో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, గుండారామక్క జాతర దగ్గర ఈ శివుడు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే ప్రతిరోజు పూజలు జరుగుతూనే ఉంటాయి దేవునికి. ఈ దీపాన్ని అసలు ఆర్పునియరు, ప్రతిరోజు వచ్చి పెడుతూనే ఉంటారు. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా అయితే గుడి పైన ఎలా ఉందో చూడండి. ఇక్కడ చూడండి, ఒక పెద్ద పిల్లరు విరిగిపోయింది, కానీ దానికి ఎలాంటి అతుకు లేదు. కావాలని చూడండి, అయినా కూడా కూలిపోకుండా అలానే అవుతుంది. ఇది దేవుని యొక్క మహిమ. చూడండి ఫ్రెండ్స్, అలాగే దేవునికి రైట్ సైడ్ కుడి పక్క వెంకటేశ్వర స్వామి ఉన్నాడు రైట్ సైడ్లో. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే ఎంత పెద్ద ఉందో శివలింగం. వెనకట్ల గుప్త నిధుల కోసం అయితే దీన్ని బాంబు పెట్టి పేల్చేస్తారు దొంగలు. చూడండి ఎంత పెద్దగా ఉందో, చాలా పెద్దది.
ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఈ గుడి మొత్తం చూసాం కదా. ఈ గుడి వెనకాల రామక్క గుడి కూడా ఉంటుంది, అది కూడా మీకు చూపిస్తాను. అలాగే ఆ రామక్క గుడి అనే పేరు ఎట్లా వచ్చింది, గుండం రామక్క అనే పేరు ఎట్లా వచ్చిందో కూడా చెప్తాను. చూద్దాం పదండి. చూడండి ఫ్రెండ్స్, మన రామక్క గుడి అయితే ఇదే. చూద్దాం ఇప్పుడు రామక్క దేవుని కూడా రండి. ఈ దేవతకి ఎదురుగా ఉంది, అక్కడ ఉంది గుండం. చూడండి, ఇదే పెద్ద చెరువులా ఉండే, ఇదే గుండం అంటారు దీన్ని. చూడండి ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పుడు ఈ గుండం ముందు ఉన్నాము. ఈ గుండంలో ఇంకో గుడి ఉందని నమ్ముతారు అందరూ. ఈ గుండం అయితే ఇంతవరకు ఎండిపోయిన చరిత్ర లేదు. అలాగే ఈ వీడియో చూసిన అందరికీ ఏమనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, లాస్ట్గా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, వేరే వీడియోలో కలుద్దాం. బాయ్.